మీ చేత ఇంటి పన్ను ఎందుకు కట్టించుకుంటారంటే, నీటి పన్ను ఎందుకు కట్టించుకుంటారంటే, మంచి నీళ్లు, తాగునీరు మీకు సరఫరా చేయాలందుకు నీటి పన్ను కట్టించుకుంటారు. అదేవిధంగా మీకు సైడ్ కాలువలు అన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత మీకు వసతులు, కరెంటు, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినందుకు మీ దగ్గర ట్యాక్స్ తీసుకుంటారు. మళ్ళీ కరెంటు మొత్తం సపరేట్ కదండి. కరెంటు మనం కట్టించుకునేటప్పుడు డిపాజిట్ తీసుకుంటారు. అట్లాగే నెల నెల కరెంటు బిల్లు తీసుకుంటారు. దీనికి సంబంధం లేదు. మిగతా సదుపాయాలు, రోడ్లు వేయటాలు, సైడ్ కాలువలు వేయటాలు ఇత్యాది సదుపాయాలు, మంచినీరు సదుపాయాలు, త్రాగునీరు సదుపాయం మొత్తం కల్పించడం కోసం మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. కానీ ఈ మొత్తం వాళ్ళు చేస్తున్నారంటే చెయ్యరు. ట్యాక్స్ మాత్రం వచ్చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటారు అనమాట. అంటే వాస్తవానికి మనం వచ్చేసరికి స్థలం కొన్నప్పుడు మనం డబ్బులు పే చేస్తాం రిజిస్ట్రేషన్కి, ఇల్లు కట్టుకున్నప్పుడు రిజిస్ట్రేషన్కి డబ్బులు పే చేస్తాం, మళ్ళీ ఇంటి పన్ను కడుతూ ఉంటాం. ఈ మొత్తం వచ్చేసరికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి నియమాలు ఇవి అన్యాయంగా ఉన్నప్పటికీ కూడా మనుషులు ఎవరు కూడా ప్రశ్నించకూడదు. ఇన్ని కట్టాం కదా, మళ్ళీ ఇది మొత్తం ఏంటి, మళ్ళీ వాళ్ళు సదుపాయాలు కల్పించరు. ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసరికి సైడ్ కాలువ అనుకుందాం. ఇప్పుడు మీ గ్రామాల్లో అన్నిట్లో కూడా వచ్చేసరికి మీ మీద రుద్దబడినటువంటి ఒక అభిప్రాయం, మీదే తప్పు అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, సైడ్ కాలువలు లేకపోయినప్పటికీ, వాళ్ళు సైడ్ కాలువలు వేయకపోయినప్పటికీ కూడా మీరే గుంట తీసి అందులోకి నీళ్లు పంపించుకోవాలి. రోడ్డు మీదకి వస్తే రూల్స్కి విరుద్ధం ఎక్కడ ఉండదు. వాళ్ళు ఏవైతే మీకు సదుపాయాలు కల్పించాలో, రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, వాళ్ళు అవినీతికి పాల్పడవచ్చు, సదుపాయాలు కల్పించకపోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మీరు రూల్స్ పాటించాలి. అది మీరు పాటించకూడని రూల్స్ని కూడా మీ నెత్తిన రుద్ది, మీరైతే ఈ విధంగా ఉండవలను, మేమైతే ఏమైనా చేయొచ్చును, మళ్ళీ మీరు తిరిగి ప్రశ్నించినట్లయితే వచ్చేసేసి మీ మీద వచ్చేసరికి మేము రివెంజ్ కార్యక్రమాలు చేయవచ్చు. ఈ విధంగా ముందు లోకం అందుకుని చెప్తున్నాను నేను.